సో తప్పకుండా సక్సెస్ వస్తుంది. అండ్ హీరో గారు మీకు ఈ ప్రాజెక్ట్ అసలు మీకు ఎలా అప్రోచ్ అయ్యింది? అంటే మీరు ఆడిషన్స్ ఇచ్చారా లేకపోతే ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పాను కదండి, యాక్చువల్గా అనుకున్నప్పుడు 2 years మేము ట్రావెల్ చేసాము. ఓకే, చేసిన తర్వాత ఎలా తెలుసు సార్ మీకు? మాకు 4-5 years నుంచి నార్మల్గా తెలుసండి. మూవీకి ముందే మాకు పరిచయం ఉంది. ఓకే, ఆ పరిచయంతోనే ఆయన అనుకున్నాడు ఈ స్టోరీకి నేనైతే కరెక్ట్ అనుకొని మీద డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి ఒక టూర్ అంటే లొకేషన్స్ కానీ ఇలా వెళ్ళి డిస్కషన్ మొత్తం స్టోరీ డిస్కషన్ పెట్టుకొని తమ్ముడు ఇలా చేయాలి ఇలా అనుకుంటున్నాం తమ్ముడు అంటే చేద్దామని అన్న. అలాగే డిస్కషన్ ఆడిషన్స్ అంటే ఏం లేవు. అంటే ప్రీవియస్గా నాకు చూసి నా వీడియో చూసి నన్ను మేడం అంటే ఒక మాట చిన్నది ఏంటంటే ఈయనకి సినిమాలు అంటే చాలా పిచ్చి ప్యాషన్తో ఉన్నారు మేడం. అంతకుముందు ప్రీవియస్ సీరియల్స్లో చాలా సీరియల్స్లో చేశారు, మూవీస్లో 2-3 చేశారు, ఎక్కడ మంచి బ్రేక్ తగల. అయినప్పటికీ కూడా ఆయన సుమారుగా ఒక 80-90 వేల రూపాయల శాలరీ జాబ్ వదిలిపెట్టేసుకుని ఆయన దీనిలో నేను ఏదో సాధించాలని ఈ ప్యాషన్తో పిచ్చితో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఒప్పించుకొని ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో రెంటకుండుకుంటా ఎన్ని ఇబ్బందులైనా సరే ఆయన పడుకుంటా నేను మంచి అవకాశాలు దొరుకుతాయి, నన్ను నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక కసితో ఆయన ఉన్నాడు. ఏ రోజుకైనా నాకు అవకాశాలు వస్తున్న దాకా నేను ఆ రోజు చూపించాలి నా టాలెంట్ అని ఉన్నాడు. నేను అది గమనించా చాలా. అది మీరు క్లాస్ చేసుకున్నారు. ఆయనలో ఉన్న ఆ ఫైర్, ఆ ప్యాషన్ అదంతా నేను వాడుకోవాలి, నాకు హెల్ప్ అవుతాడు, ఆయనకి అది డ్రీము. అంత పిచ్చితో అంత డ్రీమ్తో ఉన్నవాడు. డబ్బులు కూడా ఆయన అడగలేదండి. నేను అడిగా ఊరికే మరి ఇన్ని రోజులు టైం పట్టింది మనీ ఏంటంటే అన్న నాకు మంచి క్యారెక్టర్ అయితే డబ్బులు వద్దు, అసలు డబ్బులే వద్దు, నాకు మంచి క్యారెక్టర్ చాలా నాకు డబ్బులు వద్దు, నేను 3 కూడా అడగను అన్నాడు. సరే హ్యాపీ తీసుకున్నాను. ఆయనలా ఫైర్ ఉంది, యాక్టింగ్ నాకు తెలుసు, చూసి అంతకుముందు కొన్ని. సో నాకు పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అనుకున్నాను. ఇక ఆ విధంగా ఆయన సెలెక్ట్ చేశానండి, చేసుకోవాల్సి జరిగింది. ఆయన కూడా అంతేనండి. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్లు మూవీలో, ఇద్దరు హీరోస్ ఈక్వల్ క్యారెక్టర్లో, ఇద్దరిలో ఎవరు హీరో అనేది సస్పెన్షన్లో ఉంటారు ఆడియన్స్. మొత్తానికి మంచి సస్పెన్స్ బాగా సస్పెన్స్ ఉంటుంది. కొన్ని ట్విస్టులు ఉంటాయండి మూవీలో, చాలా 4-5 ట్విస్టులు ఉంటాయి, అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి, గూస్ బంప్స్ వస్తాయి అనమాట మనుషులు ఆడియన్స్కి, అలా ఉంటాయి. సో ఆ క్యారెక్టర్కే ఆయన్ని నేను ఇటువంటి క్యారెక్టర్ కావాలని చెప్పేసి నాకు యాక్చువల్గా చిన్న తెలీదు, కావాలని సెర్చ్ చేస్తాను, వెతుకుతా ఉన్నా. చాలామంది ఆడిషన్స్ తీసుకున్నా, ఫోటోలు చూసుకున్నాను, నాకు ఇలా ఉండాలి, లుక్ ఇలా ఉండాలి అని చెప్పి చూసుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ ఉన్నాడు గడ్డంతో, ఆర్కే నాయుడు గారు అని చెప్పేసి, ఈయన మూవీస్లో బాగా కనిపిస్తూ ఉంటానండి. ఇప్పుడు వచ్చి లేటెస్ట్ అన్ని మూవీస్ ఉన్నారు ఇంచుమించుగా. ఆయన్నే నాకు ఇలా కావాలా ఒక మనిషి నాకు ఎత్తి పెట్టమన్నా అనగానే చూస్తాను సార్ అని చెప్పేసి ఈయన ఫోటోలు పంపించి, సార్ ఫోటో చూడండి, లుక్ అయి మీకు నచ్చితే అతని గురించి మాట్లాడతాను అన్నారు. చూశాను, లుక్ అంతా నాకు ఓకే అంటే చెప్తే నేను ఆయన ఒకసారి నా దగ్గర పంపించమని ఫోన్లో ముందు మాట్లాడిన తర్వాత అతను మాట్లాడే విధానం కానీ అతని పత్త అంతా నాకు బాగా నచ్చింది. అతను కూడా దీని మధ్య అంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనేది ఎంత నచ్చి ఒకసారి వస్తే మాట్లాడదాం తమ్ముడు అంటే ఆయన వచ్చారు నా దగ్గరికి, మాట్లాడి స్టోరీ డిస్కషన్ చేసుకుని ఎట్లాగంటే బాగుంది. ఇక నాకు అతనితో మాట్లాడిన తర్వాత అతని యాటిట్యూడు, పద్ధతి, సంస్కారం చూసిన తర్వాత ఇక నాకు పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కే అనిపించింది మేడం. అనిపించాక నేను మళ్ళీ వేరే ఆప్షన్ తీసుకోలేదు, ఇక మళ్ళీ ఫైనల్ చేసుకున్నా. నేను తీసుకున్న సెలక్షను ఇప్పుడు నేను ప్రతిదానికి ఎన్ని పోగొట్టుకున్నా హ్యాపీ ఫీల్ అయితే ఏంటంటే సెలక్షన్ బాగా చేసుకున్నాను. క్యారెక్టర్లకే ప్రాణ పోసేవాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్. నాకు కావాల్సిన అవుట్పుట్ నేను వాళ్ళ నుంచి తీసుకున్నా, 100% తీసుకున్నా. సో అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఇద్దరు కోఆపరేషన్ కూడా నాకు ఎలాగంటే ఒక సొంత తమ్ముడులాగా అయిపోయారు. ఇప్పుడు ఎలాగ ఉంటారంటే వీళ్ళు పాప నేను వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు, ఏమి చేయలేదు, బంధం అట్లా ఏర్పడిపోయింది. ఇక అన్నయ్య అని ఒక ఆప్యాయత, ఇక ప్రేమ అట్లా బాగా దగ్గర. అంటే వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇచ్చారు కదా సార్, అటు వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ టాలెంట్తో మీకు హెల్ప్ అవుతుంది. అవును మేడం, అవును. సో మంచి మూవీని మొత్తానికి అందరూ కలిసిగట్టిగా పనిచేసి మంచి సక్సెస్ తీసుకొచ్చారు. అదేవిధంగా మేడం కూడా అండి, నేను మేడంని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే నాకు పరిచయం ఎప్పటి నుంచో, పరిచయం అయినప్పటికీ మదర్ క్యారెక్టర్ కావాలి, నాకు హీరోకి మదర్ క్యారెక్టర్ కావాలి. ఈ మదర్ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి అని నేను ఆలోచన చేసుకుంటానంటే పాత సినిమాలలో చూస్తూ ఉంటాం కదండి మనం, నిర్మలమ్మ అని, లేదంటే అన్నపూర్ణ గారని, ఇట్లా కొంతమంది క్యారెక్టర్లో శారద గారని, ఇట్లా కొంతమంది కంపేర్ చేసుకుంటూ ఉన్నాం. అట్లా ఎవరు చేయగలరు ఆ ఎక్స్ప్రెషను అవన్నీ ఎవరు చేయగలరు అని బాగా వెతుకుతుంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చారు. ఇంట్రెస్ట్ మేడంకి అడుగుదామని చెప్పేసి అడిగి నేను చేయగలంటారు అంత పాత్ర అన్నారు. మీరు చాలా బాగా చేస్తారు, అసలు డౌటే లేదు, మీరు రండి అని చెప్పేసి పిలిచాను. చాలా బాగా చేస్తారండి, చాలా ఎంత అంటే ఇంకా అసలు ఇంకా ప్యూరిటీ న్యాచురల్గా ఉంటుంది మేడం.
అంత అద్భుతంగా చేశారు మేడం. అదేవిధంగా మేడంకి హస్బెండ్ క్యారెక్టర్ జబర్దస్త్ రాజమౌళి గారు చేశారు. రాజమౌళి గారు ఇంతకుముందు సినిమాల్లో ఒక లెక్క అయితే ఈ సినిమాలో ఒక లెక్క. ఈయన్ని రకరకాల షేడ్స్లో చూపించాం ఆయన్ని. ఆయన క్యారెక్టరైజేషన్కే సినిమా అయిపోయిన తర్వాత ఆయన చూసి కళ్ళంట నీళ్ళు పెట్టేసుకున్నాడు ఆయన. ఓకే, కళ్ళంట నీళ్ళు పెట్టేసుకొని దండం పెట్టి నాకు నేను నమస్కారం పెట్టి, ఇంత మంచి పాత్ర ఇచ్చి నన్ను ఇలా చూపించారు మీరు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దీన్ని అని చెప్పేసి ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన నాకు నమస్కారం పెట్టి ఇచ్చవటం కంటే సినిమాకి ఆయన పెద్ద అసెట్ అండి. అంత సపోర్ట్ చేసి నాకు ఆయన చేశారు. నిజంగా ఆయనకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మీరు చెప్పారు సార్ యాక్టింగ్ చాలా డిఫరెంట్గా చూపించామని. మరి ప్రమోషన్స్కి నోన్ ఫేసెస్ వాళ్ళని తీసుకొస్తే ఇంకా బాగా ప్రమోషన్ జరుగుతుంది కదా. మీరు సార్ వాళ్ళని తీసుకురాకుండా అందరినీ కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే రీజన్స్ అంటే ఒకటే, ఇప్పుడు రాజమౌళి గారు అంటే యాక్చువల్గా ఆయన ఎఫర్ట్ ఎంత పెట్టాలని పెడతారండి. వస్తారు ఆయన వచ్చి మాకు 100% సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటారు, చేస్తారు. కాకపోతే ఏమైందంటే ఆయన ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి దేనికో వాళ్ళు ఎప్పుడో ఒప్పేసుకొని వెళ్ళిపోయి ఒక 10-15 డేస్ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేడం, అందులో ఆయన బిజీగా రాలేకపోయారు. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు మరి ఇంకా మూవీస్లో ఎక్కడైనా చేస్తున్నారో ఏంటో తెలీదు. నేనైతే రిక్వెస్ట్ చేశాను, ఇన్విటేషన్ పంపించాను, ఇది చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే మేడం ఒకటే, అంటే వాళ్ళు ఫీల్ అవ్వాలని చెప్పట్లేదు, ఇంకోటి కాదు కానండి. చిన్న సినిమాలు కొంచెం తీసామంటే ఇంచుమించుగా అందరికీ చిన్న చూపే ఉంటుందండి. చాలామందికి చిన్న చూపే ఉంటుంది. కానీ ఒకసారి ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు చేసి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత స్టోరీ ఏంటి, ఎవరెవరు చేశారు ఏంటి అనేది కూడా సినిమాలు చేసిన వాళ్ళు అందరూ తెలియదు కదా. సినిమాలో ఎవరికైనా వాళ్ళ క్యారెక్టర్లు చేసి వెళ్ళిపోతారు. సినిమా స్టోరీ ఏంటి, ఇంకెవరెవరు చేశారు, సినిమా ఎట్టొచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు. కానీ వన్స్ ఈ సినిమా చూస్తే అరే మేము ఎందుకు మిస్ అయిపోయాం, ఇంటర్వ్యూలో మేము ఉంటే బాగుండేది, మేము ఉంటే బాగుండే అనేది అయితే 100% అనుకుంటానండి. వాళ్ళు కూడా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు మా హీరోయిన్ ఉన్నారు, ఆవిడ మా ప్రమోషన్స్కి కూడా పెద్దగా రావట్లేదు, మేము కూడా తిరగాల్సి వస్తుంది, పెద్దగా రావట్లేదు. మీరు ఆవిడకి యాక్టింగ్ డేట్స్ ఇస్తారు కదా, మీరు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ప్రమోషన్స్ డేట్స్ ఇవ్వలేదా? మరి డేట్స్ అంటే పలానప్పుడు చేస్తామని డేట్స్ ఏమి ఇవ్వలేదు కానీ మేడం, ప్రమోషన్స్కే వీటికి డబ్బింగ్ ప్రమోషన్స్ వీటన్నిటికీ రావాలని చెప్పాము. అలాగే అన్నారు. అప్పుడు మేడం తీసుకునేటప్పుడు వేరే ఉంటాయి మాటలు ఇవన్నీ, తర్వాత వేరైపోతాం. ఇప్పుడు 4 అవకాశాలు 10 అవకాశాలు వాళ్ళకి వచ్చినాయి అనుకోండి మేడం, మనం చిన్నగా కనిపిస్తాం. కాకపోతే మనల్ని ఎలాంటి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని వాళ్ళు దగ్గరకు పిలిచి వెళ్ళి అడుక్కుంటే వచ్చిన పాత్రలు కాదు, ఎదుక్కుంటూ వచ్చి ఇచ్చిన పాత్రలు మేడం, క్యారెక్టర్లు మేడం, నేను అందరికి కూడా. సో అది కొంతమందికి ఉండట్లేదు మేడం, అది బాధ అనిపించింది. సో ఎవరు పోయామనుకున్నా, ఎవరు చిన్న చూపు చూసినా, వన్స్ మన సినిమా బయటకు వచ్చిన తర్వాత ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా, పెద్ద సబ్జెక్టు పెద్ద మెసేజ్ ఇచ్చే సినిమా అనేది ప్రేక్షకులు తెలుస్తారు మేడం. అప్పుడు నా వాల్యూ ఏంటనేది అందరికి కూడా అర్థం అవుతుంది మేడం. మీరు ఫస్ట్ మూవీ వీళ్ళందరూ యాక్టింగ్ని లైవ్లో చూడకపోయినా వీళ్ళ మీద నమ్మకంతో తీసుకున్నారు కదా సార్. ఆన్ సెట్స్ వీళ్ళ యాక్టింగ్ చూసినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది? చాలా హ్యాపీగా అనిపించేది మేడం, చాలా హ్యాపీగా అనిపించే, నా సెలక్షన్లో తప్పలేదు, బాగా సెలెక్ట్ చేసుకోవడం అనిపించేది. యాక్టింగ్ పరంగా ఇప్పుడు వీళ్ళందరూ ఎక్సలెంట్గా చేశారు. మెయిన్ క్యారెక్టర్లో నేను ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నాను మేడం, 100% నేను సాటిస్ఫైడ్. చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ బాగా చేశారు. ఏం కావాలని నేను కోరుకున్నానో అది ఇచ్చేసారు 100%. వాళ్ళ నుంచి నేను తీసుకున్నా. నా సెలక్షన్లో నేను బాధపడింది ఏదైనా ఒక హీరోయిన్ విషయంలో అండి. అంటే యాక్టింగ్ పరంగా అమ్మాయి కూడా సూపర్ చేస్తుంది, సూపర్ ఎక్సలెంట్ యాక్టర్. అంటే ప్రమోషన్స్కే యాక్టింగ్ అంటే కొన్ని షూట్లప్పుడు ఇబ్బంది పెట్టడం, రాకుండా ఉండటం, వచ్చి మధ్యలో వెళ్ళిపోవడం, ఇలాగా కొంచెం అంటే. మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు? ఏ ప్లాట్ఫామ్ని మేడం? హీరోయిన్ అంటే మెయిన్ లీడ్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చినప్పుడు నేను చేయించుకుంటానండి, చేసేది ఉంది మేడం. అంటే ఇప్పుడు సగం షూట్ అయిపోయిన తర్వాత మేడం, ఎవరు హీరో ఇబ్బంది పెట్టినా, హీరోయిన్ ఇబ్బంది పెట్టినా, మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరు ఇబ్బంది పెట్టినా, నాలాంటి చిన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్లకే వేరే ఆప్షన్ ఉండదు మేడం, కాళ్ళు చేతులు పుచ్చుకొని బతిలాడుకోవటం. ఎందుకంటే మేము రీషూట్ చేయలేము, అట్లా అని వాళ్ళని గదమాయించలేము, డిమాండ్ చేయలేము. రిక్వెస్ట్ చేసుకోవటం, బతిలాడుకోవటం, కోఆపరేట్ చేస్తే చేస్తారు, లేదంటే తలంచుకొని వెళ్ళిపోవటం మేడం. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఉంది కదా సార్. మీరు ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా, అసలు లవ్ స్టోరీస్కి కూడా చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. అవును మేడం. మీరు ఈ లవ్ స్టోరీతో అంత డేర్ ఎలా చేయగలిగారు అసలు? లవ్ స్టోరీలు అంటే మన ఈ లవ్ స్టోరీలో మేడం ఒక ప్యూరిటీ ఉంటుంది. అంటే మనం సినిమాని
జనరల్గా సినిమాలు మనకు చాలా సినిమాల్లో ఏమనిపించింది అంటే మేడం, గ్లామర్ కోసం హీరోయిన్ వాడుతూ ఉంటారు కొన్ని సినిమాల్లో, గ్లామర్ కోసం ఒక రొమాంటిక్ సీనో లేదంటే ఒక లవ్ ఏదో ఒకటి చిన్నది క్రియేట్ చేసి దీనికి ఇది కూడా లేకపోతే బాగోదు అనే విధంగా ఆ సీన్లు పెడతారు, హీరోయిన్ అట్లా పెడతారు. కానీ మన అట్లా కాదండి, ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఇది, ఒక నిజానికి చాలా దగ్గరగా ఉండే స్టోరీ మేడం ఇది. అంటే ఇటువంటి కథ ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న లవ్కి, ఇప్పుడు లవ్ అనుకుంటున్న వాళ్ళకే ఒక క్లారిటీ వచ్చింది ఈ మూవీ. అంటే మన మధ్యలో ఉండదు లవ్వా కాదా, నిజమైన లవ్ ఇదా. అవును, ఇప్పుడు అన్నీ మీరు చెప్పింది నిజమే. మీ స్టోరీతో మంచి మెసేజ్ అయితే ఇప్పుడు జరుగుతున్న వాటికి భిన్నంగా ఇవ్వాలని అనుకుంటున్నారు. అవును మేడం. బట్ నిజంగానే మీరు చాలా మంచి సక్సెస్ వస్తుంది. మూవీ చూస్తే, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ కదా, అమౌంట్ విషయంలో మీరు ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా మూవీ కోసం? కాంప్రమైజ్ అంటే మేడం, తీయాలనుకున్నవన్నీ షూట్ చేసాం మేడం, షూట్ చేయాల్సిన అనుకున్నవన్నీ చూసాం. మ్యూజిక్ అంటే యాక్చువల్గా ఇంత లేట్ అవడానికి కూడా రీజన్ అదే మేడం. ప్రొడ్యూసర్ నేనే అవడం, కొంచెం ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ నాకు ఏమీ లేకపోవడం, సో లేట్ అవడం కారణం ఇదే మేడం. లేట్ అయినా కూడా ఏది తగ్గకుండా ఉండాలి. నేను ఇంకా 3 నెలలకు రిలీజ్ అయినాయి, ఇంకో 4 నెలలకు రిలీజ్ అయినాయి. మనం ఇవ్వాలనుకున్నది అంతా ఇవ్వాలి. ఎందుకంటే మేడం, నా దగ్గర డబ్బులు చేశానా లేక చేశానా అనేది ఆడియన్స్కి, మిగతా వాళ్ళకి అనవసరం కదా మేడం. సినిమా బాగుందా లేదా, మ్యూజిక్ బాగుందా లేదా, సాంగ్స్ బాగున్నాయా లేవా, ఇవే కదా కావాలి. సో అన్నీ ఇవ్వాలి, నేను అన్నీ ఇవ్వాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవనేది పక్కన పెట్టి అన్నీ ఇవ్వాలి. ఆ అన్నీ ఇవ్వటం కోసం నేను స్పీడ్గా చేయాలంటే నాకు పరిస్థితి లేదు. సో నేను అది చేయగలిగినంతకాలం వెయిట్ చేద్దాం, నిదానంగా పూర్తి చేసుకుందాం. ఎన్ని రోజులకన్నా పూర్తవునాయి, పర్ఫెక్ట్ తయారు చేసిన తర్వాతే ప్రజల్లోకి దీన్ని పంపించాలి అని ఒక ఆలోచనతో యాక్చువల్గా 2.5 సంవత్సరాలు అయింది మేడం మేము మొదలుపెట్టి. నేను 50 డేస్లో షూట్ కంప్లీట్ చేసుకున్నా. దీన్ని మళ్ళీ పూర్తి చేయడం, ఇవన్నీ తీసుకురావడం కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అట్లా అయింది మేడం. డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారు, ఈ మూవీ కోసం ఎంత ప్రాణం పెట్టారు అనేది మా టీంకి మేము కళ్ళతో చూసాం, ఆయన కష్టాన్ని చూసాం. మా అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి. ఒక రకంగా చెప్పిన రక్తం చిందించి పెట్టినట్టే ఆయన ప్రాణం, ఇంకా టోటల్ మొత్తం ఆయన ఫ్యామిలీ కానీ అంతా దీనికే పెట్టినట్టు లెక్క. మీరందరూ డైరెక్టర్ గారిని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రాణం పోసి మీ రోల్స్ని అంతే బాగా చేశారు అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు మీ మాటల్లో చూసిన, డైరెక్టర్ గారి మాటల్లో చూసిన, ఎవరండి ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళని మమ్మల్ని పిలిచి మా టాలెంట్ గుర్తించి మాకు అవకాశం ఇచ్చారు. సో మాకు ఉంటుంది కదా, సో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ ఎవరిస్తారు, ఇచ్చారు ఆయన. ఇచ్చినప్పుడు మేము కూడా అలాగే ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఎవరి రోల్స్ వాళ్ళం ఎలా చేయాలో అలా చేసాం. మూవీ అయితే చూసే ప్రతి ఒక్కళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కామెడీ కానీ, లవ్ కానీ, ప్రేమ విషయంలో కానీ, ఇద్దరు తర్వాత ఎమోషన్స్ కానీ, టోటలీ మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడదగ్గ మూవీ. ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వకుండా, ఏడవకుండా బయటికి రాదు. అంటే మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ పీస్ఫుల్ స్టోరీ ఉంది, మీరు మిస్ అవ్వద్దు అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి సార్, మనకి ట్రైలర్లో చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో సాంగ్స్ అన్ని అదే రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఇంకా ఎక్కువ మేడం, ట్రైలర్ కన్నా ఇంకా 10 times ఎక్కువ. మ్యూజిక్ నిజంగా మేడం, సినిమా స్టోరీ ఒకటే బలంగా ఉంటే మ్యూజిక్ ఇంకా ప్రాణం అండి, ప్రాణం పోసింది. రాజేష్ రాజ్ గారని ఇక్కడ త్రిబులా స్టూడియో మేడం యూసఫ్ కూడా, ఆయన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారండి. నిజంగా నేను కోరుకున్న దానికంటే కూడా బాగా చేశారు. ఎందుకంటే నాకు ఆయన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ఈ సినిమాని చూస్తూ ఉంటే నాకు కూడా మంచి పేరు గుర్తింపు వచ్చిందని నాకు నమ్మకం కలిగింది సార్. అందుకే ఇంకా దీనికి బెస్ట్ నేను ఏమి ఇవ్వాలి అని ప్రతి క్షణం నేను ప్రతిరోజు రాత్రిపూట కూడా ఇంకా ట్యూన్స్ తయారు చేసుకుంటా, తెల్లవారుజాము 4 గంటల వరకు కూర్చొని ట్యూన్స్ తయారు చేసుకుంటా ఉన్నాను. సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. ఈ సినిమా చూసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల పాటు ఈ మ్యూజిక్, ఈ పాటలో మైండ్లో రిమైండ్ అవుతూ ఉంటే అందరి పేదల్లో నుంచి వస్తూ ఉంటాయి లిరిక్స్. మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్? అందులో మీకు బాగా నచ్చిన ఒక సాంగ్ ఏదైనా? ఉన్నపాటు కానీ ఒక సాంగ్ మ్యాంగో మీడియాలో రిలీజ్ చేస్తాను మేడం. ఉన్నపాటుగా ఒక్కసారిగా రిలీజ్ అయిపోయింది మేడం సాంగ్. తప్పకుండా వింటాం సార్ మేము కూడా. అండ్ హీరో గారు, ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, మీరు ఏ సాంగ్ని బాగా ఎంజాయ్ చేశారు? ఉన్నపాటుగా సాంగ్, సేమ్ అదే సాంగ్. ఉన్నపాటు అంటే 2 లైన్స్ మన కోసం ఏమైనా, మన ప్రేక్షకుల కోసం ఏమైనా పాడతారా? ఓకే. ఉన్నపాటుగా ఒక్కసారిగా నిన్నిలా చూడగా 2 కళ్ళలు
వెన్నెలే చేరినట్టుందిగా, ఎన్ని జన్మలైన చాలవంట నిన్ను చేరుకున్న వేలే, ఎంత దగ్గరైన చాలదంట గాలికైన చోటు లేదే, మనసులోని ఊసులన్నీ పంచుకుందమే, మనసునంత హాయిలోకి తీసుకెళ్దమే, మనసులోని ఊసులన్నీ పంచుకుందమే, మనసునంత హాయిలోకి తీసుకెళ్దమే, ఉన్న పాటుగా ఒక్కసారిగా నిన్నిలా చూడగా రెండు కళ్ళలు వెన్నెలే చేరినట్టుందిగా. మేడం గారు లోపల నుంచి చూస్తున్నారు అన్న, సార్లో సింగర్ కూడా మేడం గారు లోపల నుంచి చూస్తున్నారు. ఎవరు అనుకున్నారు? పైమా గారు ఇందాక వచ్చారు. వాళ్ళదే పాట ఇది. మేడం గారు మన సాంగ్ పోస్ట్. సార్లో హీరోనే కాదు సార్, మంచి సింగర్ కూడా ఉన్నారు. నెక్స్ట్ మూవీకి మీరు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ చాలా ఈ సూపర్ సాంగ్ బయట నుంచి రాపించానంటే ఇంకా వేరే సాంగ్స్ కూడా నేను రాశాను మన మూవీలో. సాంగ్స్ కూడా మీరే రాశారా? సూపర్ సార్, సూపర్. అంటే మీరు రాసాను అంటున్నారు కదా, మీకు కూడా మీరు రాసిన సాంగ్స్లో బాగా నచ్చిన 2 లైన్స్ ఏమైనా పాడగలరు? ఒక పాట ఏంటంటే సాడ్ వర్షన్ పాట ఉంటుందండి. నా ప్రేమవు నువ్వు, నీ నీడను నేను, నువ్వు లేక నేలేనే, కన్నుల్లో నిన్నే దాచేసుకున్నా. సూపర్ సార్, సూపర్. ఎటువైపుకు వెళుతున్నా నా వెంటే వస్తావు, ఏ వైపుకు చూస్తున్నా నా వైపే చూస్తావు, మనసంతా కిలికేసి మాయేదో చేశావు, ఆ మాయలోనే మునిగి మై మరచిపోయాను, మునుపెన్నడు ఈ బాధ నేరుగాలేని, ఇప్పుడేమో నిన్ను తలవని క్షణమైనా లేది, ఏం చేయనే ఏం చేయనే ఏం చేయనే నేనేం చేయనే. ఇదండి. సూపర్ సార్, సూపర్. మీరు రాసిన లైన్స్లో లాస్ట్ క్లైమాక్స్ ఎమోషనల్ ఎలా ఉండబోతుందో మాకు కొంచెం అర్థమవుతుంది సార్. నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ టచ్ ఉంది. అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా బాగా పాడారు. మీ మూవీ మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. తప్పకుండా మీరు అనుకున్న రేంజ్లోకి వస్తారు. ఇలాగే మంచి మూవీ, ఇంకొక మంచి మూవీతో ఇలాగే మళ్ళీ మాట్లాడుకుంటాం మనం, ఆ నమ్మకం నాకు ఉంది. తప్పకుండా మీరు అందరు ప్రాణం పోసిన ఈ మూవీ నిజంగానే ప్రజలు మంచిగా ఆదరిస్తారు, చాలా మంచి సక్సెస్ఫుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా సార్. సో చూసారు కదండి, మంచి మూవీ. సాంగ్స్ పరంగా చూసినా, కామెడీ పరంగా చూసినా, లవ్ స్టోరీ పరంగా చూసినా, ఎమోషనల్గా చూసినా కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యే మూవీ. వాళ్ళు ప్రాణం పోసి ఈ మూవీని ఎంత బాగా చేశారో మనం కూడా వాళ్ళకి మంచిగా ఆదరించి అంతే సక్సెస్ వచ్చి వాళ్ళు ఇంకా మంచి మంచి మూవీస్ చేయడానికి మన వంతు సహకారం మనం చేద్దాం. తప్పకుండా చూడండి. April 17న థియేటర్లోకి వస్తుంది. సో తప్పకుండా చూడండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.